ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అంతేకాదు వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. మంచి యాక్ట్రెస్ గా వెండి తెర మీద మార్కులు వేసుకుంటున్న ఈ అంతకత్తి శ్రీమతి అయ్యే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇంతకీ వరలక్ష్మి ఏ రోజు షాదీ చేసుకోబోతోంది? కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ముంబై వాసి గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ని షాదీ చేసుకోవాలని ఫిక్స్ అయింది. ముంబైలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. వరలక్ష్మి నికోలాయ్ వచ్చే నెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. తర్వాత చెన్నైలో ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక నికోలాయ్ కి ఇప్పటికే పెళ్లై విడాకులు కూడా అయింది. వరలక్ష్మిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తోంది. ప్రధాన పాత్రలతో పాటు నెగిటివ్ రోల్స్ లో కూడా మెరుస్తోంది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా విజయం కూడా అందుకుంది. రీసెంట్ గా శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో వచ్చింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ముంబై వాసి గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ని షాదీ చేసుకోవాలని ఫిక్స్ అయింది. ముంబైలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. వరలక్ష్మి నికోలాయ్ వచ్చే నెల 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. తర్వాత చెన్నైలో ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక నికోలాయ్ కి ఇప్పటికే పెళ్లై విడాకులు కూడా అయింది. వరలక్ష్మిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తోంది. ప్రధాన పాత్రలతో పాటు నెగిటివ్ రోల్స్ లో కూడా మెరుస్తోంది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా విజయం కూడా అందుకుంది. రీసెంట్ గా శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో వచ్చింది.